సాఫ్ట్వేర్ లో టోటల్ 8 సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. బ్లౌజెస్, చుడీదార్స్, కిడ్స్, మెన్స్, నైట్ వేర్, క్రాప్ టాప్, వెస్ట్రన్స్, యూనిఫామ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మేము ఇచ్చే సాఫ్ట్వేర్స్ ఎనీ 3 తీసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఇస్తాము. ఏ 3 అయినా మీరు చూస్ చేసుకోవచ్చు ఈ 8 ఆప్షన్స్ లో. రెగ్యులర్ గా యూజ్ చేసేదైతే బ్లౌజ్, చుడీదార్, కిడ్స్ ఈ 3 యూజ్ చేస్తుంటారు. బొటిక్స్ కానివ్వండి, డిజైనింగ్ స్టూడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో బ్లౌజెస్ ఓపెన్ చేసుకుంటే బ్లౌజెస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ బ్లౌజెస్ టైప్స్. ఈ బ్లౌజెస్ లో మనము ఇక్కడ ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే 3 డాట్ అని, 4 డాట్, ప్రిన్సెస్ కట్, సబేసాచి, కటోరీ, ఇలాంటి మోడల్స్ అన్ని ఉంటాయి. సో ఈచ్ మోడల్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లోజ్ నెక్స్, హై నెక్స్, హాల్టర్ నెక్స్, ఇలా అన్ని ఉంటాయి. మన దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కలర్ ఆప్షన్. మనం ఏంటంటే ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, ఇప్పుడు మనం ఏదైనా ఫ్యాబ్రిక్ ఫోటో తీసి అప్లోడ్ చేసామనుకోండి, ఆ ఫ్యాబ్రిక్ తో మనం చూసుకోవచ్చు ఆఫ్టర్ స్టిచ్ నా డ్రెస్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ నా బ్లౌజ్ ఎలా ఉంటుందో నేను ముందే చూసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో లాంగ్వేజెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ ఆప్షన్స్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ లో పెట్టుకోవచ్చు. ఏ బ్లౌజ్ కావాలో మనం ఇక్కడ చూస్ చేసుకుంటాము. దీంట్లో స్లీవ్స్ కానివ్వండి, కాలర్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు స్లీవ్స్ లో వచ్చేసి 43 స్లీవ్స్, ఇవన్నీ స్లీవ్స్ ఉంటాయి. దీంట్లో బ్యాక్ డ్రాప్స్ యూస్ చేసుకోవచ్చు, కాలర్స్ యూస్ చేసుకోవచ్చు. కొన్నిటికి రెఫరెన్స్ పిక్ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉంటాము. ఇలా రెఫరెన్స్ పిక్ చూసి కూడా ఆ బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. కాలర్స్ తీసుకున్నామంటే ఇది బోట్ నెక్ సంబంధించిన కాలర్ అండి. అదే మనం క్లోజ్ నెక్ తీసుకున్నామంటే క్లోజ్ నెక్ కాలర్స్ వస్తాయి. దీంట్లో డిఫరెంట్ కాలర్స్ ఉంటాయి. ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుని నేను నార్మల్ బ్లౌజ్ తీసుకున్నాను, నార్మల్ స్లీవ్స్ తీసుకున్నాను. బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నామంటే ఇక్కడ మనకి కస్టమర్ పేజ్ వస్తుంది. కస్టమర్ పేజ్ లో మనం డీటెయిల్స్ ఇస్తాము, ఎంటర్ చేసుకుంటాము. ఒకసారి ఇచ్చామంటే తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ గానీ వాళ్ళ నేమ్ గానీ ఇచ్చామంటే మళ్ళీ ఇదే సేమ్ మెజర్మెంట్స్ మళ్ళీ మనకు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసామంటే మెజర్మెంట్ పేజ్ వస్తుంది. ఇది మన మెజర్మెంట్స్ నార్మల్ మెజర్మెంట్స్ అండి, రెగ్యులర్ గా తీసుకునే మెజర్మెంట్సే ఉంటాయి. ప్రతి టైలర్ షాప్ లో తీసుకునే మెజర్మెంట్సే ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంత ఫ్యాబ్రిక్ అవుతుందో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇక్కడ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను ఇచ్చిన మెజర్మెంట్స్ కి 33 లెంగ్త్ అవుతుంది. మామూలుగా 1 మీటర్ అంటే 38 ఇంచెస్ వస్తుంది కదా, 33 ఇంచెస్ నాకు ఇక్కడ పడుతుంది అనమాట. సో నేను గెట్ ప్యాటర్న్ అంటే నాకు ప్యాటర్న్ జనరేట్ అవుతుంది. ఈ ప్యాటర్న్ జనరేట్ అయిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో గెట్ ప్యాటర్న్ తర్వాత మనకు ప్యాటర్న్ ఇలా జనరేట్ అవుతుందండి. దీంట్లో మనం మోడిఫికేషన్స్ కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లో కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. నాకు డాట్స్ ఇంకా పెరగాలి, లేకపోతే దీని హైట్ పెంచుకోవాలి, లేకపోతే ఆర్మ్ హోల్ హైట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎవరైనా బ్లౌజ్ మెజర్మెంట్ కి ఇచ్చారనుకోండి, ఇంకా పర్ఫెక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ ఆ బ్లౌజ్ ని కాపీ తీసేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇది ఎంత హైట్ ఉంది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కాపీ వచ్చేస్తుంది. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన దానికి మనం ఇచ్చిన మెజర్మెంట్ కి మనం ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. ఈచ్ బాక్స్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎంత జనరేట్ అయిందో నేను ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 అంటే 36 సైజ్ ఇచ్చాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 9 ఇంచెస్ వచ్చింది. ఈ ప్యాటర్న్ ని మనకి ప్రింట్స్ తీసుకోవడానికి అయితే ప్రింటర్ని, లేకపోతే ఇంకా పెద్ద సైజ్ పేపర్ కావాలనుకుంటే ప్లాటర్ని యూజ్ చేస్తాము. ఆటోమేటిక్ కటింగ్ కావాలనుకుంటే లేజర్ని యూజ్ చేస్తాము. ఒకసారి ఆ ప్రాసెస్ చూద్దాము. దీంట్లో వచ్చేసి మనకు 15/12 పేపర్ సైజ్ ఉంటుంది. ఈ పేపర్ సైజ్ చూసారు కదా, మనకు డ్రెస్ మొత్తం కూడా దీంట్లో రన్నింగ్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి ఈ పేపర్ సైజ్ 15 ఇంచెస్ ఉంటుంది. అంటే మనకు 60 ఇంచెస్ వరకు చేసుకోవచ్చు మనం. కానీ సైడ్ కి వెళ్ళేది జాయింట్ వస్తుంటది. ఆ జాయింట్ వేరే పేపర్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్, ఏదైనా కస్టమర్ ఐడి అది కూడా వచ్చేస్తుంది ఇక్కడ. దీన్ని ప్లాటర్ అంటారు. దీంట్లో వచ్చేసి సైజుకి లిమిట్ ఏమి ఉండదు. మొత్తం 2 ఫీట్ పేపర్ ఉంటుంది. సో ఇలా ప్రింట్ వచ్చేస్తుంది మనకి. దీన్ని కట్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా. దీనిలో కూడా మొత్తం మెజర్మెంట్స్ కూడా వస్తాయి. బట్ దీనికి మేము అది స్కిప్ చేసుకున్నాము. ఈ ఎక్కడెక్కడ మార్కింగ్స్, ఎక్కడ కుట్టాలి, ఇవన్నీ కూడా మార్కింగ్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి దీంట్లో కూడా. దీనికి యూజ్ చేసేది వచ్చేసి ఏ పెన్ రీఫిల్ అయినా లేకపోతే పెన్సిల్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. మెయింటెనెన్స్ ఏమి ఉండదు వీటికి కూడా.
ఇంకొకటి లేజర్ అయితే కనుక ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. అది ఇప్పుడు ఇది పేపర్ ప్రింట్ వచ్చింది, మనం క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి అంటే స్టార్ట్అప్ ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేస్తుంటే అది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది లేదు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, మేము కొత్తగా కాదు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము, మాస్టర్ ఉన్నారు, మేము అయినా కూడా మిషన్ తీసుకోవాలనుకుంటున్నామంటే మిషన్ అయితే ఆటోమేటిక్ కట్ చేసి ఇచ్చేస్తుంది. అది కూడా చూద్దాం. ఇది లేజర్ కటింగ్ మిషన్ అండి. దీంట్లో మనం ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాము, అంటే ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని ఇప్పుడు హెడ్ ఇక్కడ పెట్టున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం మిడిల్లో కావాలంటే మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ బెడ్ సైజ్ వచ్చేసి 3x4 అనమాట. 3 feet into 4 feet బెడ్ సైజ్ ఉంటుంది. మనకు 60 inches వరకు కూడా కట్ అవుతుంది అనమాట. బాడీ 14 inches అండ్ బాటమ్ వచ్చేసి 50 inches వరకు కట్ అవుతుంది. సో దీని మెజర్మెంట్ అయితే 50 inches ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు 50 inches ఉంటుంది. ఒక బ్లౌజ్ కావాలనుకుంటే ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక మెజర్మెంట్లో మనకు 33 inches పడింది కదా అది. సో ఇలాగ మనం అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు క్రాస్ కట్ అయితే క్రాస్ కట్, స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్ కట్ పెట్టుకుంటాము. సో దీన్ని ఇప్పుడు స్టార్ట్ ఇచ్చామంటే కట్ అయిపోతుంది. దీనికి ఒక 30 seconds to 45 seconds వరకు పడుతుందండి. అంటే మనం పెట్టుకునే ఫాస్ట్ని బట్టి కూడా మనకి ఇది ఉంటుంది. సో స్లోగా పెట్టుకున్నామంటే ప్రాపర్గా కట్ అవుతుంది, లేదా ఫాస్ట్ పెట్టుకున్నామంటే ఇంకొకసారి కట్ ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదండి, అంటే సెకండ్స్లోనే అయిపోతుంది మనకి ఇది. ఇలా మొత్తం కటింగ్ అంతా వచ్చేస్తుంది. దీనికి కూడా మనకి ఎక్కడెక్కడ స్టిచెస్ వేయాలి, ఎక్కడ అన్ని టక్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. సింపుల్గా మనం ఎంతైతే ఇచ్చుంటామో ఆమ్ రౌండ్ అదే వస్తుంది. ఇది మనకి ఎక్కడ నాచెస్ పెట్టాలి ఆ నాచెస్తో పాటు వచ్చేస్తుంది. మనం సింపుల్గా ఒక 2 inchesకి మనం స్కేల్తో మనం లైన్ పెట్టేసుకొని మార్క్ వేసేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా మనం ఎంతైతే ఇచ్చున్నామో దానికి ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి ఉంటుంది. ఇది కూడా 2 inchesకి మనం స్ట్రైట్గా మనం వేసేసుకోవచ్చు.